ఒక వస్తువు స్టాక్ అయిపోయిందని బోర్డు పెడితే కస్టమర్లు నిరాశపడి వేరే షాపుకు వెళ్ళిపోతారని, దానివల్ల వ్యాపారానికి నష్టం వస్తుందని మీరనుకుంటారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. వాస్తవానికి వ్యాపార ప్రపంచంలో ఔట్ ఆఫ్ స్టాక్ అనే చిన్న బోర్డు 10 పేజీల అడ్వర్టైజ్మెంట్ కంటే పవర్ఫుల్గా పనిచేస్తుంది. అసలు ఒక వస్తువు దుకాణంలో లేకపోవడమే దానికి విపరీతమైన డిమాండ్ ఎలా సృష్టిస్తుందో ఇప్పుడు చూద్దాం. 1975లో స్టీఫెన్ వోర్చెల్ అనే సైకాలజిస్ట్ ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశాడు. ఒక గదిలోకి కొంతమందిని పిలిచి వారి ముందు 2 గాజు సీసాలు, గ్లాస్ జార్స్ పెట్టాడు. ఒక సీసా నిండా 10 కుకీలున్నాయి. రెండో సీసాలో కేవలం 2 కుకీలున్నాయి. ఆ 2 సీసాల్లో ఉన్నవి ఒకే కంపెనీకి చెందిన ఒకే రుచి ఉన్న కుకీలు. కాని ఆ కుకీలను తిని రుచి ఎలా ఉందో చెప్పమన్నప్పుడు దాదాపు అందరూ ఆ 2 కుకీలు మాత్రమే ఉన్న సీసా వైపే మొగ్గచూపారు. అవే ఎక్కువ రుచిగా ఉన్నాయని, వాటికే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధమని చెప్పారు. వస్తువు ఒకటే అయినప్పుడు తక్కువ ఉన్నవాటికే అంత డిమాండ్ ఎందుకొచ్చింది? దీనినే సైకాలజీలో స్కేర్సిటీ హ్యూరిస్టిక్ లేదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడిందంటే, ఏదైనా వస్తువు సులభంగా ఎక్కువగా దొరికితే దానికి పెద్దగా విలువ లేదనుకుంటుంది. కానీ ఒక వస్తువు త్వరగా అయిపోతోంది లేదా అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డు కనిపించింది అంటే, ఇదింత త్వరగా అమ్ముడవుతోంది అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో గొప్ప విషయం ఉంది, ఇది నాకెక్కడా మిస్ అవుతుందో అని మన సబ్కాన్షియస్ మైండ్ భయపడుతుంది. మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ 1 లెఫ్ట్ ఇన్ స్టాక్ లేదా డీల్ ఎండ్స్ ఇన్ 10 మినిట్స్ అని రెడ్ కలర్లో కనిపించగానే మీకు అది నిజంగా అవసరం లేకపోయినా వెంటనే దాన్ని కొనేయడానికి కారణం ఇదే. కాబట్టి వ్యాపారంలో మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఒక్కటే: మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎప్పుడూ కుప్పలు కుప్పలుగా ఎప్పుడైనా దొరికేలా కస్టమర్ల ముందు ఉంచకండి. అవసరమైతే కావాలనే కొన్నిసార్లు సోల్డౌట్ బోర్డులు తగిలించండి. ఒక వస్తువు మీ దగ్గర లేనప్పుడే దాన్ని ఎప్పుడెప్పుడు దక్కించుకుందామా అనే కసి కస్టమర్లో పెరుగుతుంది. వ్యాపారమంటే కేవలం వస్తువును అమ్మడం కాదు, ఆ వస్తువు మిస్ అవుతుందేమో అన్న భయాన్ని క్రియేట్ చేయడం.